ఇక్కడ నుంచి మనం కొంచెం పైకి ఎక్కాలట్టుంది. పైకి ఎక్కి మళ్ళీ అమ్మో వీడియోని ఎట్టి పరిస్థితులు స్కిప్ చేయకండి. అడుగడుగున ఉత్కంఠమైనటువంటి విషయాలు మనం అక్కడ చూడొచ్చు. మైలారం గ్రామం నుండి 1 కిలోమీటర్ వరకు మేము బైక్ మీద వెళ్ళాము. అవతల కొద్ది దూరానికి నడుచుకుంటూ వెళ్ళాము. ఈ నుంచి వెళ్తేనే మనకు గుట్టలు వస్తాయి. ఆ గుట్ట కొంచెం పైకి ఎక్కిన తర్వాత చిన్న సొరంగం ఉంటుంది, మనిషి మాత్రమే పట్టేంత ఉంటుంది. అందులో దిగినాక లోపల చాలా విశాలమైనటువంటి గుహలు ఉన్నాయి. దగ్గర దగ్గర 40 వరకు గుహలు ఉన్నాయట. ఈ గుహలకు సంబంధించినటువంటి విలువైన సమాచారం మధ్య మధ్యలో అందిస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో వీడియో స్కిప్ చేయకండి. చాలా ఉత్కంఠమైనటువంటి వీడియో ఇది. ప్రయాణికంలో ఇప్పుడు కష్టం కానీ నేను తర్వాత మాట్లాడతా. కొంచెం ఇక్కడ ఆకుల మీద ఇక్కడ ఆకుల మీద మీరు కాలేయద్దు, కనపడి రౌతు మీదనే కాలేయాలి. ఎందుకంటే లోపల అత్యంత ప్రమాదకరంగా లోపల ఉంటుంది. ఓకే ఓకే, కాలు పడితే ఆ కథనే. ఇక్కడ ఇప్పుడు మనం ఈ నడిచేటువంటి ఇదంతా కూడా దారి లేక దినవరి దీంట్లో రాక ఇదంతా అల్లుకుపోయినటువంటి ఉన్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన బండలు. అత్యంత జాగ్రత్తగా నిన్న ప్రయాణం చేయాలి. ఇది ప్రధాన ద్వారం ఎదురుకు మనం వచ్చిన ఇంకొంచెం సేపట్లో చేరబోతుంది. వీటిని కాకతీయుల కాలం నాడు కూడా ఉపయోగించినట్టుగా చెప్తున్నారు. దేశంలోనే 2వ అతిపెద్ద సున్నపు గుహలు ఇవి. ఇందులో టైట్ స్టాలగమైట్లతో రకరకాలైనటువంటి ఆకారాలు ఉంటాయి. ఇప్పుడు దాదాపు మనం గుహ ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చేసినాం. ఇందులో మనం అడుగడుగున వేల కొద్ది గబ్బిలాలను ఎదుర్కొంటూ ముందుకు పోవాల్సి ఉంటుంది.
అవి గట్టిగా అరుస్తూ తిరుగుతుంటాయి. కొన్ని అయితే తగిలాయి కూడా నాకైతే లోపల. ఈ గుహల్లో ఆదిమ మానవుల నివాస ఆనవాళ్ళు కూడా ఇక్కడ రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు గతంలో కనుగొన్నారు. ఇవా దిగిన ఇక్కడ నుంచి దిగాలి. ఇది ప్రధానమైన ద్వారం. ఇప్పుడు మనం ఈ నల్లగుట్టలలో ఉన్నటువంటి ప్రధాన గుహ దగ్గరికి అంటే ద్వారం దగ్గరికి మనం వచ్చేసినాం. లోపలికి ప్రవేశంలో దగ్గరలో ఉన్నాం. ఆ లోపల మనం దిగేటువంటి అక్కడ మనకిప్పుడు గబ్బిలాల శబ్దం వినబడుతుంది లోపల. అంటే ఎందుకు గబ్బిలాలు ఉన్నాయి దీంట్లో అంటే లక్షలాది గబ్బిలాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఇది లోపలంతా కూడా ప్రదేశం అంతా కూడా అత్యంత భయంకరమైన చీకటి ప్రదేశం ఉంది. అక్కడక్కడ సూర్యకిరణాలు పడ్డటువంటి ప్రదేశంలో మాత్రమే కొంచెం వెలుగుగా ఉంటుంది. కానీ లోపల మాత్రం గబ్బిలాలు లక్షలాది సంఖ్యలో ఉండడం వల్ల ఆ రెట్టెల వాసన, ఆ గబ్బిలాల అరుపులు మనకి ఇక్కడ ఇప్పుడు మనకు ప్రత్యేకంగా వినబడుతున్నాయి. తర్వాత మీరు ఆకలి మీద అడిగి చేద్దామంటే చెప్తాను. ఈ గుహ లోపటికి మనం 170 మీటర్ల లోపలికి దిగాలి. పైనుండి చెట్ల యొక్క వేర్లు కిందికి వేలాడుతూ చాలా దగ్గరగా కనిపిస్తుంటాయి మనకు. చాలా అద్భుతంగా ఉంటాయి అవి. ఉందన్న ఏమి ఇబ్బంది కాదుగా. లైట్ ఇవ్వండి, నేను పట్టుకుంటుంది. రండిగా ఫాస్ట్ ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్దాం. లోపల మాత్రం మొత్తం గబ్బిలాల వాసన, గబ్బిలాల అరుపులు, మొత్తం భయంకరంగా ఉంది. మొత్తం చీకటి. టార్చ్ లైట్ లేకుండా మాత్రం ఏమీ చూడలేం. మొత్తం గబ్బిలాలు వచ్చి మనల్ని తగులుతుంటాయి కొన్ని అయితే.
అయితే ఇలాంటి సున్నపు గుహలు దేశం మొత్తంలోనే 7 ఉన్నాయి. మేఘాలయ, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్ లాంటి ప్రదేశాల్లో. ఇవి 8వ గుహలు దేశంలోనే. వర్షపు నీటితో సున్నపురాయి కలవడం వల్ల ఈ విధంగా ఒక నున్నటి రకరకాలైనటువంటి ఆకారాలు ఏర్పడ్డాయి లోపల. మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఇంతకుముందు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్లకు ఫోన్ చేసి వెళ్ళండి. ఇక్కడ నుంచి మనకు పైకి ఎక్కాలంటుంది. పైకి ఎక్కి మళ్ళీ ఏమంటారు దాన్ని? పందికొక్కు కూడా కాదు, ముళ్ళపంజా. ముళ్ళపంది కాదన్న, దాన్ని ఏమంటారు? ఎంటుమా. పెట్టరా. క్రూరముగాలు తిరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా గ్రామస్తుల సహకారంతో మాత్రం వెళ్ళండి. పైన మనకి వెళ్తురు పడే విధంగా ఉంది. ఫోన్ పట్టు. ఉందా? మనం ఇక్కడ ఒక విషయాన్ని చూస్తున్నాం. పైనుంచి కురిసేటువంటి వర్షం వల్ల ఆ నీరు రాళ్ళ నుంచి కిందికి దిగడం వల్ల ఇక్కడి శివుడి జటాజుటంలాగా సాలం మాగ్నెట్ రాయి ఏర్పడి దాని నుంచే మళ్ళీ ఏర్లు కూడా శివుడి జడ వెంట్రుకల్లాగా జడలాగా భూమిలోకి మళ్ళీ వచ్చి ఇక్కడ భూమిలో కలిసిపోయినాయి. ఈ వేర్లన్నీ దాదాపు ఇవి 200 మీటర్ల పైనుంచి కిందికి దిగినటువంటి వేర్లు. ఇది అద్భుతమైన శివ పుట్టలాగా శివుడి జటాజుటంలాగా. ఎవరు అలా చీకట్లో నడుచుకుంటూ పోతుంటే అక్కడక్కడ సూర్యకాంతి పడే విధంగా చిన్న చిన్న హోల్స్ మాత్రం ఉన్నాయి అక్కడ. అసలు గబ్బిలాలు చూడండి ఎలా వెంటాడతాయో. ఎక్కడికి లైట్ వేసామా ఆ గబ్బిలాల గుంపే మొత్తం. మీరు దర్శించాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా గ్రామస్తుల సహాయం తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో అతి సాహసం వెళ్ళి ప్రాణాల మీదకైతే తెచ్చుకోవద్దు. క్రూరముగాలు తిరిగే ప్రదేశం ఇది. అన్నా ఒకరి రాండి. ఇదేనా? ఏంటిది? ఇది ఇప్పుడు చెప్పినటువంటి ప్రదేశం. దూరా నుంచి చూస్తే ఇది విష్ణు తల్పం లాగా ఇట్లుంటుంది. దీన్ని ఇక్కడ నేనున్న మన ఈ గోలోకి వచ్చినటువంటి ఇది 2వ గోలోకి మనం వచ్చినాం. ఇప్పుడు మనం ఇక్కడ విష్ణు సర్పంలాగా విష్ణు శశితల్పంలాగా కనిపించాడు ప్రదేశం ఇది. ఇదంతా కూడా మనకు అద్భుతంగా కనిపిస్తూ ఉంది. చూడండి ఒకసారి. ఇదంతా సహసిద్ధంగా ఏర్పడిన ప్రదేశం. ఓకే రైట్. ఓకే రైట్. సరే అన్న రండి.
ఇగో ఇక్కడ ఇక్కడ కూడా అది పని చెప్పిస్తా ఏదో అట్లా స్టేబుల్గా ఉన్నారు అంతేనా. ఓకే పద అలా వెళ్ళా వావ్ ఏంటిది ఇది ఒక్క నిమిషం ఏంటిది దీన్ని ఇట్లా తీయండి అట్లా తీయండి ఇది ఒకటి తీయండి సొరచేప లాగా కనపడుతుంది ఇది ఏంటిది ఇది అలా తీసినాం కదా అంటే ఏంటిది అన్నట్టు ఇది ఏంటి అందులోకి ఏముందే బోరియా అది అట్లా లోపల మనం పోవచ్చు ఇప్పుడు అందులో కదా పోవచ్చు అందుకే పోయి ఇప్పుడు మనం అందుకే ఇది చూడండి శివలింగం ఆకారంలో ఉన్నటువంటి శివలింగం గుహలలో మనం ఇప్పుడు శివలింగం ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చినాం.
పెడితే బాగుంటుంది ఎవరు నేను అవతలంగా పోయి ఓరి చాలా పెద్దగా ఉందా బాబా బాబా ఇక్కడ ఒక పెద్ద గుహ ఉంది కదా రవణ ఇక్కడ పెద్ద గుహ ఉంది లోపలికి అబ్బా అలాగా చూపించండి ఇది చూపి వావ్ బా ఏంది చెప్పు నువ్వు చెప్పు కోడి ఆకారంలో ఉన్నటువంటి ఒక కోడి ఆకారం వెనకాల గుహ ఉంది అట్లా ఇంకా పెద్దగా ఉంది. ఎంత దూరం వస్తుంది ఇంకా పోవాలి, మనం చాలా దూరం పోవాలి. దీని ఒక్క దాని ప్రధాన విషయం తీయాలి. ఓకే ఓకే రైట్ రైట్ ఊరి పెద్ద ఊరి ఇంకా పోయింది కదా నిండా ఇంకా ఇప్పుడు ఎందాక తీసినావు చూసినావుగా ఆ నుంచి ఇది వావ్ రవిబాయ్ ఇప్పుడు అందులో అందరూ వెళ్తున్నావు ఉందా అటు అవతలకి వెళ్తుందా మళ్ళీ వెనక్కి రావాలా నేను వస్తున్నా ఒక్క నిమిషం వస్తున్నా మీరు ఒకసారి తీసుకొని బయటికి రండి నేను అట్టే ఉంటా మళ్ళీ ఇట్లా అమ్మా మరి లోపలికి అక్కడ సాటుకుంటే ఎక్కడ నేను మళ్ళీ రాలేదు ఆయన ఈ ఒంగోడులో వచ్చింది అబ్బో చల్లగా లేదురా వర్షం పడితే కొంచెం చల్లగా ఉంటుంది కదా అబ్బో మీరు వారిగా లోపల పోయి అట్నే మీ కనబడాలి వచ్చేసారు ఇక అమ్మా ఊరి దేవుడు అవతల దారి ఉందా లేదా మళ్ళీ రిటర్న్ రావాలంట వెనక్కి అంతేనా లాస్టా అమ్మో ఇంకా ఉంది కదా వద్దులేక ఇంకా ఉంది కదా ఇది తీసుకుని చూడు మంచిగా ఉండే వెళ్దాం లేదంటే వద్దు రేపు వద్దులే బాంబు పండుకొని పోవాలి మొత్తం వద్దు ఇట్లా ఉంటాయి అన్న మొత్తం ఇంకా లోపల చాలా దూరం పోతాయి ఇది కూడా బాబా ఎంత దూరం ఉంటుంది అట్లా ఉంటుంది కొంచెం లోపల దూరం అటు సైడ్ ఏంది అక్కడ అది కొంచెం దూరం మళ్ళీ రిటర్న్ అవుతుంది అది ఇట్లా ఈ ప్రశ్న ఓహో ఎదురు పర్లేదు చూడు అది అది అక్కడ సందరంగా వచ్చింది అన్న ఏమైంది నువ్వు చాలా వెనుకుంటున్నావు జాగ్రత్త